హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో ఇక ఆదివారం పర్ఫార్మెన్సెస్ అయితే నలుగురు ఉన్నాయి కదా. మానస్, అలాగే షష్ఠి, నెక్స్ట్ నేహ, అలాగే విశ్వ, ధన్రాజ్, అలాగే భాను, నెక్స్ట్ మణికంఠ అండ్ ప్రియాంక సింగ్. ఈ నలుగురు పర్ఫార్మెన్సెస్లో ఇద్దరి పర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోబోతున్నాయనే చెప్పాలి. ఇక విశ్వ అలాగే నేహ వీళ్ళిద్దరు మాత్రం గత 2 వారాలుగా అసలు నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ అయితే వేసి గోల్డెన్ సీట్ని సంపాదించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక ఈ ఒక్క వారం కూడా వీళ్ళు నిజంగా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆ గోల్డెన్ సీట్ని కానీ సంపాదించుకుంటే మాత్రం వీళ్ళకి ఒక పవర్ అయితే వచ్చేస్తుంది. ఇక ఎలిమినేషన్ అనేది తప్పించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. బట్ లేదంటే ఎవరైనా ఎలిమినేట్ అయ్యుతూ ఉంటే వాళ్ళని ఆపే శక్తి అయితే వస్తుంది. ఏదో ఒక పవర్ మాత్రం వీళ్ళ చేతికి వస్తుంది. బట్ చూడాలి ఈసారి వీళ్ళకి పవర్ అస్త్రా వస్తుందా లేదా అనేది. ఎందుకంటే మానస్ వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా చేసేసారు కాబట్టి మరి వీళ్ళిద్దరి మధ్య టై అవుతుందా లేదంటే కంటెస్టెంట్స్ ఏమైనా తారుమారు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే విశ్వ వాళ్ళు గత 2 వారాలుగా ఎంత మంచి పర్ఫార్మెన్సెస్ చేసినప్పటికీ కూడా ఏదో ఒక కారణాలు చెప్పి వాళ్ళకి ఫుల్ మార్క్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు. ఇక మానస్ వాళ్ళకి కనీసం ప్రియాంక అన్న అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది కొద్దిగా ఎక్కువ మార్కులు. కానీ విశ్వ వాళ్ళకి మాత్రం ఏదో ఒక కారణం చెప్పేసి వీళ్ళు అందరూ కలిసి తక్కువ మార్క్స్ అయితే ఇస్తూ ఉన్నారు. బట్ జడ్జెస్ మాత్రం ఎక్కడ కూడా పార్షాలిటీ లేకుండా సో ఇక విశ్వ వాళ్ళకి సరైన న్యాయం అయితే చేస్తూ వచ్చేసారు. మరి ఈసారి పర్ఫార్మెన్సెస్ ఇద్దరివి అదిరిపోయాయి. ఇక ఇద్దరికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. ఇక శేఖర్ మాస్టర్ ఇద్దరు హీరోల్ని పెట్టుకొని చక్కగా డ్యాన్స్ కూడా చేసేసారు. అంత నచ్చిందనమాట పర్ఫార్మెన్సెస్. అందుకని మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి కాబట్టి చూడాల్సి ఉంది ఎవరికి ఆ పవర్ అస్త్రా దక్కబోతుందా అనేది. ఇక నెక్స్ట్ ధన్రాజ్ అలాగే భాను వీళ్ళు కూడా ఈసారి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసేసారట. మరి చిన్న చిన్న మిస్టేక్స్ వీళ్ళు మర్చిపోవడం ఖచ్చితంగా ప్రతి డ్యాన్స్లో కూడా ఉంటుంది. అందుకే వీళ్ళు డ్యాన్స్ వేసిన తర్వాత చాలా బాగా చేసావు ధన్రాజ్ అని చెప్పి మన శేఖర్ మాస్టర్ అనిన వెంటనే తర్వాత అక్కడ గెస్ట్గా వచ్చినటువంటి మన వరలక్ష్మి శరత్ కుమార్ గారైతే ఇక మీరు డ్యాన్స్ అయితే బాగా చేశారు కానీ ఏదైనా మధ్యలో ఒక దగ్గర మిస్టేక్ అయినప్పుడు మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్లోనే కనబడిపోతుంది. అక్కడ వీళ్ళు ఏదో మిస్టేక్ చేశారు. సో ఆ భయంగా చూడడం కానివ్వండి అక్కడ కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో బాగా తెలిసిపోతుంది ఆ తేడా అనేది చెప్తూ ఉండగానే మళ్ళీ సారీ నేను కొన్ని షోస్కి జడ్జెస్గా చేశాను కదా అందుకే మిస్టేక్స్ ఏం చేశారని నేను చెప్పేస్తూ వచ్చేస్తున్నాను. కానీ ఇక శ్రీదేవి గారు అయితే ఎస్ నువ్వు ఇప్పుడు జడ్జెస్ ఆ యొక్క దాంట్లో మూడ్లో ఉన్నట్టున్నావు అన్నీ చెప్పేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎస్ వీళ్ళు జడ్జెస్గా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు అన్నీ అన్నీ గుర్తుపడతారనమాట ఎవరు ఎలా డాన్స్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓకే మేడం మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇదిగోండి మా హీరోలు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరితో ఒక్కొక్కటి చేపిస్తాము అని చెప్పేసి ఫస్ట్ మణికంఠ రా అని చెప్పగానే ఇక సదా గారు వచ్చేసి ఏయ్ ప్రదీప్ నువ్వు ఇప్పుడే కదా హీరోలను పిలుస్తానన్నావు మరి మణికంఠని ఎందుకు పిలుస్తున్నావు హీరో అని చెప్పి అనగానే ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఇక మణికంఠ వచ్చేసి మేడం చూడండి మేడం నేను 4 సినిమాలు చేశాను కదా మేడం అని చెప్పి ఆమెతో చెప్తూ ఉంటాడనమాట. ఎస్ దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని నాతో కూడా కలిసి మణికంఠ ఒక సినిమా చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దానికి ముందు ఈ జడ్జిమెంట్ లాగా చెప్తున్న టైంలో మా అమ్మ మా నాన్న నన్ను అబద్ధం చెప్పొద్దు అని చెప్పారు అందుకే నేను అన్ని నిజాలే చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక మణికంఠ వచ్చేసి మేడం నా గురించి చెప్పండి మేడం నేను సింగిల్ టేక్ హీరోని అని చెప్పి చెప్పండి మేడం అనగానే ఏయ్ ఇందాక నేను ఏం చెప్పాను ఫస్ట్ మాట మా అమ్మ మా నాన్న అబద్ధం చెప్పొద్దు అని చెప్పారని చెప్పానా లేదా మరి నువ్వు నన్ను ఆ మాట విని కూడా మళ్ళీ ఎలా అబద్ధం చెప్పమంటున్నావు అని చెప్పేసి అంటారనమాట. ఇక ఇలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పింకీ అలాగే మణికంఠ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగానే రిహార్సల్స్ చేశారో చేయలేదో తెలియదు కానీ మొత్తానికి సాంగ్ బాగా అవుతుందన్న టైంకి బింది మీద పడుకోవాల్సిన పింకీ కాస్త కింద పడిపోతుంది. అసలు ఏంటి బాబు మీరు రిహార్సల్స్ చేశారా లేదా అసలు మీ మాస్టర్ ఎవరని చెప్పేసి కృష్ణ మాస్టర్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. లాస్ట్ టైం కూడా సాత్విక్ని స్టేజ్ మీదకి పిలిచి అడిగినట్టు మనకు ప్రోమో చూపించారు. బట్ సాత్విక్ని పిలవలేదు లాస్ట్ టైం ఎవరు దానికి సాయి సీత పర్ఫార్మెన్స్కి. మరి ఈసారైనా కృష్ణ మాస్టర్ని నిజంగా పిలుస్తారా మరి మాస్టరు పైకి వచ్చిన వెంటనే మీరు ఇది ఒక పెద్ద స్టేజ్ ఇలాంటి మాటలు చెప్పకూడదు అని చెప్తారు. మరి వీళ్ళు ఏమన్నా మాస్టర్ మీద వేసేసారా ఆ తప్పంతా ఇంకా ఆయనే అట్లా నేర్పించాడు ఇట్లా నేర్పించాడు అని చెప్పారా లేదంటే వీళ్ళు రిహార్స్ చేయడం తప్ప ఏమైందో తెలీదు. మొత్తానికి వీళ్ళ
పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్ అయిపోయినట్టు అర్థమైపోయింది. ఎందుకంటే చేయలేదు కాబట్టి అసలకి. సో, కొన్ని పర్ఫార్మెన్సెస్ ఎంత బాగా చేస్తున్నారో, కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే అసలు ఆగిపోతుందనమాట. సో, దానివల్ల వీళ్ళకి కూడా తక్కువ మార్కులైతే రావచ్చు. నాకు తెలిసి ఈసారి మళ్ళీ పింకీ, అలాగే మణికంఠ, సో, ధన్‌రాజ్, భాను, లేదు సీత, అలాగే సాయి వీళ్ళ ముగ్గురిలోనే లీస్ట్ మార్క్స్ అయితే వస్తాయి. ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే లాస్ట్ ఇంకొకటుందండి. ఇక పింకీ వచ్చేసి హీరోయిన్ లాగా నన్ను కాపాడండి అని అడుగుతూ ఉంటే, ఇక మానస్‌నొచ్చేసి పింకీ అడిగిన వెంటనే నువ్వు ఇలా సైకిల్ చైన్‌ని ఇలా లాగాలి అని చెప్పి ఒక టాస్క్ లాగా పెడతారనమాట. ఇక ఆ చైన్‌ని లాగుతూ ఉండగానే తన చెయ్యి ఏదో పాపం కొద్దిగా కట్ అయినట్టు అనిపిస్తదనమాట. ఆ చైన్ త్వరగా తెగిపోతదంట. ఇక దాంతో తనొచ్చేసి నన్ను కాపాడు మానస్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక మానస్ ఆ చైన్‌ని తీసుకొని పోతూ ఉంటాడంట. మాస్టర్ నేను ఒక్కసారి అట్లా చైన్ లాగానే అది వచ్చేసింది మాస్టర్ అనగానే ఇక సదా గారొచ్చేసి అదే పింకీ పవర్ అంటే పింకీ నిన్ను పిలవగానే నీలో పవర్ వచ్చేసి దాన్ని లాగేసావు కదా! అంటే ఇక మానస్‌కైతే ఎందుకురా ప్రతిసారి ఈ పింకీని పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు. మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అంటూ ఉంటారు. ఇలా సరదాగా సాగిపోతుంది ఈసారి బీబీ జోడీ. మరి మీ అందరి దృష్టిలో ఎవరు పర్ఫెక్ట్ జోడీ అని మీకనిపిస్తుందో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.